వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దానిలో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రీసెంట్గా చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు సెంటర్ని ఈ మేజ్ క్రాప్ ఏదైతే ఉందో ఈ మేజ్ క్రాప్ అనేది సెంటర్ని ప్రొక్యూర్ చేసుకోమని చెప్పేసి ప్రొక్యూర్మెంట్ లిమిట్ పెంచమని అండ్ అదేవిధంగా ఇక్కడ పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ని ఒక రకంగా ఫుల్ సపోర్ట్ ఎక్స్టెండ్ చేయమని ఎవరైతే ఈ మేజ్ ఫార్మర్స్ అంటే మొక్కజొన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకంగా క్రైసిస్ ఫేస్ చేస్తున్నారనమాట. సో దీన్ని నేను ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు జనరల్గా ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో మేజ్ అనేది ఈ పర్టికులర్ రబీ సీజన్లో బంపర్ క్రాప్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. బంపర్ క్రాప్ అంటే జనరల్గా ఏంటంటే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆర్ హ్యూజ్ ప్రొడక్షన్ ఆఫ్ మేజ్ అనమాట, లేదంటే ఎనీ అదర్ క్రాప్, రైట్. సో ఈ రబీ సీజన్లో పర్టికులర్గా మేజ్ అనేది ఏంటంటే ఒక రకంగా బంపర్ క్రాప్ అనమాట. సో బంపర్ క్రాప్ అంటే ఈల్డ్ చాలా ఎక్కువగా ఉండటం అండ్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉండటం. సో దానివల్ల జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఈ ప్రొడక్షన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో రైతులు ఆ పర్టికులర్ ఇయర్లో ఎక్కువ ఆదాయం ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. బట్ జనరల్గా ఏమవుతుందంటే బంపర్ క్రాప్ వచ్చినప్పుడు ఈ బంపర్ క్రాప్ అంతా కూడా ఒకేసారి మార్కెట్కి తీసుకెళ్ళటం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచెస్ వస్తాయన్నమాట. సో డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచెస్ అంటే ఏంటంటే బంపర్ క్రాప్ ఒకేసారి మార్కెట్కి వెళ్ళటం వల్ల ఈ సప్లై అనేది పెరుగుతుందన్నమాట మార్కెట్లో. సో సప్లై అనేది ఎప్పుడైతే మార్కెట్లో పెరిగిందో ఆటోమేటిక్గా ఓవరాల్గా ఈ డిమాండ్ ఏమవుతుందంటే డిమాండ్ అనేది తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఈ సప్లై పెరగటం అనేది కూడా ఈ ప్రైస్ క్రాష్ ఏదైతే ఉంటుందో మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మార్కెట్ ప్రైసెస్ అనేది కూడా క్రాష్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ బంపర్ క్రాప్ వచ్చినప్పుడు, రైట్. సో ఇది మేజర్ రీజన్ అనమాట. ఈ మేజ్ ఫార్మర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేజ్ ఫార్మర్స్ హ్యావ్ బీన్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ క్రైసిస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్మర్ ఉన్నారు, ఆ ఫార్మర్ మేజ్ కల్టివేట్ చేసినప్పుడు బంపర్ క్రాప్ వచ్చింది, బంపర్ ప్రొడ్యూస్ వచ్చింది, దాన్ని మార్కెట్కి తీసుకెళ్తారు ఫార్మర్స్ ఇన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గుడ్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్. So despite such expectation, once farmer has taken produce to the market, farmer is realizing very less price for the maize అనమాట. సో అఫ్ కోర్స్ ఇది ఏంటంటే ఒక రకంగా క్రైసిస్ క్రియేట్ చేస్తుంది అనమాట, ఎందుకంటే ఫార్మర్స్ ఆర్ నాట్ గెటింగ్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్. నా ఇక్కడ మనం మేజ్ గురించి మాట్లాడుకుంటే మేజ్ కూడా ఒక రకంగా ఈ ఎంఎస్పి క్రాప్ అనమాట, రైట్. సో మేజ్ కూడా ఎంఎస్పిలో పార్ట్. మనందరికీ ఎంఎస్పి గురించి తెలుసు. సో ఎంఎస్పి అనేది మినిమం సపోర్ట్ ప్రైస్. సో ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఖరీఫ్ అండ్ రబీ క్రాపింగ్ సీజన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఖరీఫ్ అండ్ రబీ క్రాపింగ్ సీజన్స్కి ముందు క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఖరీఫ్ సీజన్కి ముందు 22 క్రాప్స్ ప్లస్ ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ ఫర్ షుగర్ కేన్. సో ఈ 23 క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 23 క్రాప్స్కి ఎంఎస్పి అనేది అనౌన్స్ చేస్తారండి ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఇట్ ఈస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో టోటల్గా ఎన్ని క్రాప్స్కి అనౌన్స్ చేస్తారు? 22 క్రాప్స్ ప్లస్ ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ ఫర్ ద షుగర్ కేన్ అనమాట. అండ్ అదేవిధంగా సేమ్ రబీ సీజన్లో కూడా ఈ ఎంఎస్పి అనేది అనౌన్స్ చేస్తుంది ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. నా ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే ఈ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అనే ఒక బాడీ ఉందండి. సో ఈ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అనేది స్టాచ్యుటరీ బాడీ అనమాట. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ. ఈ పర్టికులర్ స్టాచ్యుటరీ బాడీ అనేది డిఫరెంట్ క్రాప్స్కి అంటే ఓవరాల్గా ఈ 23 క్రాప్స్కి ఎంఎస్పీస్ని రికమెండ్ చేస్తుంది అనమాట. ఎంఎస్పీని ఫిక్స్ చేయదు, ఎంఎస్పీని రికమెండ్ చేస్తుంది. అండ్ ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు ఎంఎస్పీ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. వాళ్ళు ఈ ఎంఎస్పి పైన ఫైనల్ డెసిషన్ తీసుకొని ఎంఎస్పిని అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్. సో ఇక్కడ ఎంఎస్పి అంటే ఏంటి? సో ఎంఎస్పి అంటే ఏంటంటే పర్టికులర్గా ఈ 23 క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 23 క్రాప్స్కి ఒక మినిమం ప్రైస్ అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది అనమాట. అంటే ఈ పర్టికులర్ క్రాప్ సీజన్లో అంటే రబీ సీజన్లో ఇప్పుడు మెయిజ్ ఉందనుకోండి, లేదంటే రైస్ ఉందనుకోండి, లేదా వీట్ ఉందనుకోండి, ఇవన్నీ ఎంఎస్పి క్రాప్స్ అనమాట. సో మెయిజ్కి ఈ రబీ సీజన్లో ఒక సర్టన్ మినిమం ప్రైస్ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేయడం జరుగుతుందన్నమాట, రైట్. సో ఫార్మర్స్
ఆ మేజ్ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్కు తీసుకుని వెళ్ళొచ్చు, అండ్ మార్కెట్కి తీసుకుని వెళ్ళి వాళ్ళు అమ్ముకోవటానికి వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛ ఉందన్నమాట. అయితే మార్కెట్కి తీసుకుని వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వింటాల్ మెయిజ్ కాస్ట్ రూపీస్ అనుకోండి. ఇప్పుడు ఫార్మర్ మెయిజ్ని మార్కెట్కి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన 2500 రూపీస్ కంటే ఎక్కువగా అమ్ముకోవటానికి పూర్తిగా స్వేచ్ఛ ఉందన్నమాట. అంటే 3000కి అమ్ముకోవచ్చు, లేదంటే అంతకంటే ఎక్కువగా అమ్ముకోవచ్చు, 2600 కూడా అమ్ముకోవచ్చు. బట్ ఒకవేళ ఈ మార్కెట్ ప్రైజెస్ అనేవి 2500 కంటే తక్కువగా వెళ్ళినప్పుడు ఏంటి పరిస్థితి ఫార్మర్స్కి? సో ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఫార్మర్కి ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట. అది ఏంటంటే ఈ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఆ ప్రొడ్యూస్ అనేది గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుంది అనమాట. రైట్. సో గవర్నమెంట్ ఆ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ పర్చేస్ చేస్తుంది. ఈ 2500 రూపాయలు పర్ క్వింటాల్ అనౌన్స్ చేసిన ఎంఎస్పి ఏదైతే ఉందో అది రైతుకి ఇస్తుంది అనమాట. అంటే రైతు నష్టపోకుండా మార్కెట్లో ఈ ఎంఎస్పి అనేది రైతుకి ఒక రకంగా ఒక సోషల్ సేఫ్టీ నెట్, ఒక ప్రైజ్ సేఫ్టీ నెట్గా యాక్ట్ చేస్తుంది అనమాట. అది ఎంఎస్పి కాన్సెప్ట్. రైట్ అండి. అండ్ ఇంకొక విషయం మాట్లాడితే ఈ ఎంఎస్పి అనే దానికి యాజ్ ఆఫ్ నౌ దేర్ ఈస్ నో స్టాచ్యుటరీ బ్యాకింగ్ అండి. రైట్. సో దీనికి ఎట్లాంటి స్టాచ్యుటరీ బ్యాకింగ్ లేదు. స్టాచ్యుటరీ బ్యాకింగ్ అంటే ఒక రకంగా లీగల్ బ్యాకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మరి ఎంజీ నరేగా చూసుకున్నారనుకో, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ చూసుకున్నారనుకో. సో ఎంజీ నరేగాను కూడా రీసెంట్గా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. అర్లియర్ ఎంజీ నరేగా 100 days ఆఫ్ లీగల్ గ్యారంటీ ఆఫ్ వర్క్ అనమాట. సో లీగల్ గ్యారంటీ అంటే పర్టికులర్గా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అధికారంలోకి వాళ్ళకి ఒక ఆబ్లిగేషన్ అనమాట. మ్యాండేటరీలీ దే నీడ్ టు ప్రొవైడ్ 100 days ఆఫ్ వర్క్ ఇన్ రూరల్ ఏరియాస్. అండ్ అదే విధంగా ఇప్పుడు ఎంఎస్పికి కూడా స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఇస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ అనేవి ఎంఎస్పిని అనౌన్స్ చేసి తీరాల్సిందే ఖరీఫ్ అండ్ రబీ సీజన్కి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే పవర్లోకి. బట్ యాజ్ ఆఫ్ నవ్ ఎంఎస్పికి ఎట్లాంటి స్టాచ్యుటరీ బ్యాకింగ్ అనేది లేదు. బట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతి ఖరీఫ్ అండ్ రబీ సీజన్కి ఎంఎస్పి అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం అన్ని క్రాప్స్కి కూడా ఎంఎస్పి అనౌన్స్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయనుకోండి, మోస్ట్ ఆఫ్ ది హార్టికల్చర్ క్రాప్స్ ఏంటంటే పెరిషబుల్ క్రాప్స్ అనమాట. అంటే పెరిషబుల్ క్రాప్స్ అంటే ఏంటంటే షెల్ఫ్ లైఫ్, ఇప్పుడు షెల్ఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో షెల్ఫ్ లైఫ్ అనేది చాలా తక్కువ అనమాట ఈ హార్టికల్చర్ క్రాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ టమాటో కానీ, ఆనియన్స్ కానీ, పొటాటోస్ కానీ. సో ఇవన్నీ హార్టికల్చర్, లేదంటే ఫ్లవర్స్ కానీ, ఇవన్నీ హార్టికల్చర్ క్రాప్స్. సో అవి పెరిషబుల్ అనమాట. అంటే వాటి షెల్ఫ్ లైఫ్ అంటే నిల్వ చేసే సామర్థ్యం బాగా తక్కువ అనమాట. అంటే నిల్వ ఉండవు అనమాట అవి. సో పెరిషబుల్. సో ఇట్లాంటి పెరిషబుల్ క్రాప్స్కి ఎంఎస్పి అనేది ప్రొవైడ్ చేయట్లేదండి. రైట్. సో ఎంఎస్పి అనే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఎంఎస్పికి నో స్టాచ్యుటరీ బ్యాకింగ్ అండి. బట్ ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఫర్ షుగర్ కేన్ ఇస్తున్నారు కదా. బట్ ఈ ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఫర్ షుగర్ కేన్కి మాత్రం స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఉందన్నమాట. సో దీనికి మాత్రం స్టాచ్యుటరీ బ్యాకింగ్ అనేది ఉందన్నమాట. అంటే ఇక్కడ పర్టికులర్గా షుగర్ కేన్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అండి. షుగర్ కేన్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అనమాట. సో ఈ షుగర్ కేన్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. ఎందుకంటే మనకి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఎకానమీ పేపర్లో ఈ ఎంఎస్పి అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. రైట్. సో అడిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ షుగర్ కేన్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 1966. సో దీని ప్రకారం ఏంటంటే ఈ ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఫర్ షుగర్ కేన్ అనే దానికి స్టాచ్యుటరీ బ్యాకింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ షుగర్ కేన్ ఎవరు ప్రొక్యూర్ చేస్తారంటే షుగర్ మిల్స్ ప్రొక్యూర్ చేస్తారనమాట. షుగర్ మిల్స్ ఈ షుగర్ కేన్ ప్రొక్యూర్ చేస్తారు. అండ్ షుగర్ మిల్సే ఫార్మర్స్కి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ పే చేస్తారు. అండ్ షుగర్ మిల్స్ కూడా వితిన్ 14 daysలో ఈ ఎఫ్ఆర్పి ప్రైస్ ఏదైతే ఉందో అది ఫార్మర్స్కి చెల్లించాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. రైట్. అండ్ దీనిలో కూడా ఎఫ్ఆర్పితో పాటు స్టేట్ అడ్వైజ్డ్ ప్రైస్ కూడా ఉందండి. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎంఎస్పి గురించి డీటెయిల్డ్గా డిస్కషన్ వచ్చినప్పుడు అది స్టేట్ అడ్వైజరీ ప్రైస్ అని చెప్పేసి అంటారు. అది కూడా షుగర్ కేన్కి ఇస్తారనమాట. రైట్. నా ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు మనం ఈ మేజ్ గురించి మాట్లాడుకుంటే మేజ్ అనేది ఆల్రెడీ ఎంఎస్పిలో వన్ ఆఫ్ ది క్రాప్ అనమాట. సో గవర్నమెంట్ కూడా మేజ్కి మనకి ఎంఎస్పి అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఒక్కసారి స్పెసిఫిక్గా చూసుకుంటే కరెంట్ మేజ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డేంజరస్లీ బిలో ఎంఎస్పి అనమాట. సో దే గో బిలో ఎంఎస్పి.
ఒక ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పాను, ఎంఎస్పి 1 క్వింటాల్ ఆఫ్ మేజ్కి 2500 ఉంటే ఈ మార్కెట్ ప్రైజెస్ అనేవి దే గో బిలో ది ఎంఎస్పి అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్, రైట్? అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెండ్ టు ది రబీ మేజ్ ప్రొడక్షన్, రైట్? సో రబీ సీజన్లో మేజ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దానికి ఈ పర్టికులర్ క్రైసిస్ అనేది ఫేస్ చేస్తుంది అనమాట. ఈ పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్ అనేది సెంటర్ని రిక్వెస్ట్ చేసింది 100% ఫైనాన్షియల్ లాస్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ లాస్ని సెంటరే ఫేస్ చేయాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ అనేది రిక్వెస్ట్ చేసింది. సో నేను మీకు ఇదంతా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఏంటి 50-50% కాస్ట్ షేరింగ్ అంటే ఏంటి, 100% ఫైనాన్షియల్ లాస్ అంటే ఏంటి, సో ఇదంతా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఎంఎస్పి అనౌన్స్ చేసింది అనుకోండి ప్రభుత్వం, ఈ ఎంఎస్పిలో భాగంగా ప్రభుత్వం కూడా మొత్తం ఎంత ప్రొడ్యూస్ అయితే ప్రొడ్యూస్ చేస్తారో ఫార్మర్స్ అదంతా కూడా ప్రొక్యూర్ చేయదు అనమాట. సర్టెన్ లిమిట్స్ పెట్టుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిజ్ అనేది 25% ఈ రబీ సీజన్లో ప్రొక్యూర్ చేయాలి, సో 25% మ్యాక్సిమం ప్రొక్యూర్ చేయాలి ఈ రబీ సీజన్లో అనే ఒక లిమిట్ పెట్టుకుంటుంది అనమాట. సో ఈ లిమిట్ పెట్టుకుంటే ఏమవుతుంది, బంపర్ క్రాప్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఈ 25% ప్రొడ్యూస్ మాత్రమే ప్రొక్యూర్ చేస్తుంది, రిమైనింగ్ 75% ప్రొడ్యూస్ కూడా మార్కెట్లో అమ్మాల్సి ఉంటుంది రైతులు ఈ ఎంఎస్పి కంటే తక్కువకి, రైట్? సో దీనిలో భాగంగా ఈ ప్రొక్యూర్మెంట్ కవరేజ్ రేషియోను కూడా 25% నుంచి 100%కి ఇంక్రీజ్ చేయాలని మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫైనాన్షియల్ లాస్ అనేది పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే ఒక స్కీమ్ ఉందండి సెంట్రల్లో, అదేంటంటే ప్రధానమంత్రి ఆశా స్కీమ్ అనమాట. సో ఈ ప్రధానమంత్రి ఆశా స్కీమ్ అనేది 2018లో లాంచ్ చేయబడింది అనమాట, రైట్? సో ఈ ప్రధానమంత్రి ఆశా ఏంటంటే అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ అనమాట అండి. సో మీకు ఆల్రెడీ స్కీమ్ గురించి తెలిసే ఉంటుంది, ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. సో ఇదేంటంటే ఒక రకంగా ఈ ప్రొడ్యూస్ అనేది, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అనేది ప్రొక్యూర్ చేసుకునేటువంటి అండ్ అదేవిధంగా ప్రైస్ సపోర్ట్ ప్రొవైడ్ చేసేటువంటి ఒక అంబ్రెల్లా స్కీమ్ అనమాట, రైట్? సో ఇది ఒక అంబ్రెల్లా స్కీమ్. సో అంబ్రెల్లా స్కీమ్ అంటే జనరల్గా ఏంటంటే ఇది ఒక మేజర్ స్కీము. ఈ స్కీమ్లో భాగంగా డిఫరెంట్ సబ్ స్కీమ్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగిందనమాట, రైట్? సో అందు గురించి దీన్ని ఏమంటారంటే అంబ్రెల్లా స్కీమ్ అంటారు. ఈ అంబ్రెల్లా స్కీమ్లో భాగంగానే డిఫరెంట్ స్కీమ్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో వాటి గురించి కొంచెం నేను వెరీ బ్రీఫ్లీ మాట్లాడతాను. పిఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. సో ఏ ఇయర్లో లాంచ్ చేశారండి దీన్ని? 2018లో లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇదేంటండి ఒక అంబ్రెల్లా స్కీమ్ అనమాట. అంబ్రెల్లా స్కీమ్ అంటే ఈ స్కీమ్లో భాగంగా సెవరల్ అదర్ స్కీమ్స్ అనేవి ఉంటాయన్నమాట, రైట్? ఏ స్కీమ్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజ్ సపోర్ట్ స్కీమ్ అండి, రైట్? సో ప్రైజ్ సపోర్ట్ స్కీమ్ అనమాట. ప్రైజ్ సపోర్ట్ స్కీమ్తో పాటు రెండోది ఏంటంటే ప్రైజ్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అండి. ప్రైజ్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీము, ప్రైజ్ సపోర్ట్ స్కీము, ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్ అనమాట అండి. ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్. అండ్ దాంతోపాటు ఫోర్త్ వన్ ఏంటంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అండి. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనమాట, రైట్? సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కానీ, ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్ కానీ, లేదంటే ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కానీ, ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ కానీ, సో ఇవన్నీ పిఎం ఆశాలో సబ్ కంపోనెంట్స్ అనమాట, రైట్? సో ఈ పిఎం ఆశ అనేది పర్టికులర్గా వేటిపైన ఫోకస్ చేస్తుంది అంటే పల్సెస్ పైన ఫోకస్ చేస్తుంది, ఆయిల్ సీడ్స్ పైన ఫోకస్ చేస్తుంది, అండ్ దాంతోపాటు కోప్రా పైన ఫోకస్ చేస్తుంది అనమాట, రైట్? సో ఇవి మేజర్ క్రాప్స్ అండి. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ ప్రైజ్ సపోర్ట్ స్కీమ్ అనేది ఫిజికల్ ప్రొక్యూర్మెంట్ అండి, రైట్? సో ఇట్ టాక్స్ అబౌట్ ది ఫిజికల్ ప్రొక్యూర్మెంట్. ఎవరు ప్రొక్యూర్ చేస్తారు అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదంటే నాఫెడ్, రైట్? సో నాఫెడ్ కానీ లేదంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ రైతుల నుంచి నేరుగా ఈ ఎంఎస్పి అనౌన్స్ చేసినటువంటి క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిజికల్గా ప్రొక్యూర్ చేస్తాయి అనమాట. ఇది ప్రైస్ సపోర్ట్ స్కీమ్. క్లియర్ అండి? సో ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అంటే జనరల్గా ఏంటంటే ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్లో ఏమవుతుందంటే నేను మెయిజ్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో 1 క్వింటాల్ ఆఫ్ మెయిజ్ ఎంఎస్పి 2500 రూపాయలు ఉందనుకోండి, మార్కెట్లో 1 క్వింటాల్ ఆఫ్ మెయిజ్ ప్రైజు కేవలం 1500 రూపీసే ఉందనుకోండి.
రైట్. సో 1500 రూపీస్ మాత్రమే ఉందన్నమాట. సో ఇదేంటండి ఎంఎస్పి ప్రైస్, అండ్ ఇదేంటంటే మార్కెట్ ప్రైస్ అనమాట. సో మార్కెట్ ప్రైస్ 1500 అండ్ ఎంఎస్పి 2500. అయితే కొన్ని క్రాప్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఈ ఎఫ్సి అండ్ నాఫెడ్ అనేవి ప్రొక్యూర్ చేయలేవు అనమాట ఫార్మర్స్ దగ్గర నుంచి. సో అందు గురించి గవర్నమెంట్ ఏం అష్యూరెన్స్ ఇస్తుందంటే రైతులకి, సో ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో మీ క్రాప్స్ని మార్కెట్లో 1500కే సెల్ చేసేయండి. మార్కెట్ ప్రైస్ ఎంత అయితే ఉందో ఆ మార్కెట్ ప్రైస్కి సెల్ చేసేయండి. సెల్ చేసేసిన తర్వాత ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో మార్కెట్ ప్రైస్కి ఎంఎస్పి ప్రైస్కి మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఇక్కడ డిఫరెన్స్ ఎంతండి? 1000 రూపీస్ అనమాట. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో గవర్నమెంట్ నేరుగా రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీన్నే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అంటారండి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్లో భాగంగా గవర్నమెంట్ ఈ ఎంఎస్పి అనౌన్స్ చేసిన క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొక్యూర్ చేసుకోవటం జరుగుతుందన్నమాట. రైట్ అండి. సో అది ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్. సో ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్లో డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని 50-50% సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి షేర్ చేసుకుంటాయండి. 50-50% సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ షేర్ చేసుకుంటాయి అనమాట. అంటే సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ 500 రూపీస్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ 500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఇది డిఫరెన్స్ కదా. అయితే ఈ మేజ్ ఏదైతే ఉందో ఈ మేజ్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ 100% ఫండింగ్ షుడ్ బి ఫ్రమ్ ద సెంటర్ ఇట్ సెల్ఫ్. అంటే సెంట్రల్ గవర్నమెంటే 100% ఫండింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్ అంటే ఏంటంటే ఈ మార్కెట్లో ఈ ప్రైవేట్ బయర్స్ ఎవరైతే ఉన్నారో, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బై చేసే బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్ ఇన్సెంటివైజ్ చేస్తుందండి. అంటే ఎవరైతే ఎంఎస్పి ప్రైస్కి రైతుల దగ్గర నుంచి ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది పర్చేస్ చేస్తారో వాళ్ళకి గవర్నమెంట్ అనేది సర్టెన్ ఇన్సెంటివ్స్ అనేవి ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఇట్ విల్ ఎన్కరేజ్ ది మార్కెట్ ఫోర్సెస్ టు బై ద ప్రొడ్యూస్ ఫ్రమ్ ద ఫార్మర్స్ ఎట్ ఎంఎస్పి అనమాట. అయితే ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది పర్టికులర్గా ఈ హార్టికల్చర్ క్రాప్స్కి కానీ, అయితే ఏ క్రాప్స్ అయితే ఎంఎస్పిలో లేవో అలాంటి క్రాప్స్ అన్నింటికి కూడా ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. రైట్. సో దోస్ క్రాప్స్ విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఎంఎస్పి అండ్ హార్టికల్చర్ క్రాప్స్కి మార్కెట్ ఇంటర్వెన్షన్. సో ఏదైనా హార్టికల్చర్ క్రాప్ ఉందనుకోండి, అది ఎంఎస్పిలో భాగం కాదు. ఎంఎస్పిలో భాగం కానప్పుడు ఒకవేళ బంపర్ క్రాప్ వస్తే పరిస్థితి ఏంటి? రైతులు మార్కెట్కి తీసుకుని వెళ్తే బంపర్ క్రాప్ వల్ల ఆ ప్రైజెస్ అనేవి ఫాల్ అయ్యి రైతులకి సరైన ధర రాకపోవచ్చు మార్కెట్లో, అండ్ ఎంఎస్పి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో యూనో ఎట్లాగా ఆదుకోవాలి రైతుల్ని అనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. సో ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో ఏమవుతుందంటే జనరల్గా ఇమాజిన్ చేసుకోండి, ఏదైనా ఒక హార్టికల్చర్ ప్రోడక్ట్ ఉందనుకోండి. రైట్. సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ బనానా కానీ ఇట్లాంటివి ఏదైనా హార్టికల్చర్ ప్రోడక్ట్ ఉందనుకోండి. సో ఈ మార్కెట్ ప్రైసెస్ అనేవి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయినప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఆ పర్టికులర్ క్రాప్ని ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద నోటిఫై చేస్తుంది అనమాట. అంటే బనానా విల్ బి నోటిఫైడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఎంఐఎస్, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. సో ఎంఐఎస్ కింద నోటిఫై చేసినప్పుడు డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక బేసిక్ ప్రైస్ అనేది సెట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బేసిక్ ప్రైస్ అనేది సెట్ చేయడం జరుగుతుంది బనానాకి. సో బేసిక్ ప్రైస్ని సెట్ చేసిన తర్వాత రైతులు బనానాని మార్కెట్లో అమ్మిన తర్వాత ఆ బేసిక్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ వచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అగైన్ ఆ డిఫరెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ షేర్ చేసుకుని రైతుకి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటే. సో ఇలాగా పిఎం ఆశా స్కీమ్లో 4 స్కీమ్స్ ఉన్నాయన్నమాట. అందుకే ఈ పిఎం ఆశా అనే స్కీమ్ని అంబ్రెల్లా స్కీమ్ అని పిలుస్తారనమాట. రైట్. క్లియర్ అండి. సో ఇప్పుడు ఏంటంటే సో ఈ మేజ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు సిగ్నిఫికెంట్ డిస్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మార్కెట్ ప్రైసెస్ అనేవి ఎంఎస్పి కంటే దారుణంగా కింద పడిపోవటం అనమాట. రైట్. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఈ మెయిజ్ ప్రొక్యూర్మెంట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఈ 25% నుంచి 100% మెయిజ్ అనేది ప్రొక్యూర్ చేయాలి ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్లో భాగంగా అని చెప్పేసి. సో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అండ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని చెప్పేసి. రైట్. సో క్లియర్ అండి. ఈ ప్రైస్ డ్రాప్ అండ్ ప్రైస్ డిస్ట్రెస్ సేల్ ఆఫ్ మెయిజ్ గురించి ఒకసారి చూసుకుంటే, సో మెయిజ్ ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్లో దే ఫాల్ బిలో ఎంఎస్పీ ఎంత అనౌన్స్ చేసిందంటే 2400 రూపాయలు పర్ క్వింటాల్ అనేది ఎంఎస్పీ అనౌన్స్ చేయడం జరిగింది 2025-26లో. అయితే
మార్కెట్కి వెళ్ళినప్పుడు రైతులకు కేవలం 1400 నుంచి 1800 క్వింటాల్ పర్ క్వింటాల్ మాత్రమే రైతులకు వస్తుంది. సో ఫార్మర్స్ అనే వాళ్ళు చాలా సిగ్నిఫికెంట్గా లాసెస్ ఫేస్ చేస్తున్నారు. రైట్ నా డ్యూ టు లాసెస్ ఇన్ అదర్ క్రాప్స్ అంటే టొబాకో కానీ, కాటన్ కానీ, చిల్లీ కానీ, సో ఇట్లాంటి క్రాప్స్లో రైతులకి నష్టాలు వచ్చినప్పుడు రైతులు ఏంటంటే మేజ్కి ప్రైజెస్ బాగున్నాయని చెప్పేసి మేజ్ని ఎక్కువగా కల్టివేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఈ రబీ సీజన్లో 11 లక్షల ఏకర్స్లో హ్యూజ్ ఏరియాలో మనకి ఈ మేజ్ అనేది కల్టివేట్ చేయడం జరిగిందనమాట. రైట్ సో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే అర్జెంట్లీ ఇంప్లిమెంట్ ది ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అండి. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అంటే ఏంటి అని. అండ్ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అంటే ది డిఫరెన్స్ బిట్వీన్ ది మార్కెట్ ప్రైస్ అండ్ ది ఎంఎస్పి విల్ బి డైరెక్ట్లీ గివెన్ టు ది ఫార్మర్స్ అండి. సో ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అనేది పిఎం ఆశా స్కీమ్లో భాగం అనమాట. ఇది వన్ ఆఫ్ ది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనమాట. రైట్ అండి. అండ్ ఇట్ విల్ కంపన్సేట్ ద ఫార్మర్స్ అండ్ ద ఫార్మర్స్ విల్ గెట్ ద డిఫరెన్స్ బిట్వీన్ మార్కెట్ రేట్స్ అండ్ ది ఎంఎస్పి అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్ అనమాట. సో ప్రొక్యూర్మెంట్ టార్గెట్స్ని చూసుకుంటే స్టేట్ ఎయిమ్స్ టు ప్రొక్యూర్ 25% ఆఫ్ ది టోటల్ ఎస్టిమేటెడ్ 8.18 lakh tons అండి. అంటే ఈ రబీలో మెయిస్ మొత్తం 8.18 లక్షల టన్నుల రబీ ప్రొడక్షన్ అయితే దానిలో రఫ్లీ 25% అంటే 2.05 lakh tons అనేది ఏపీ మార్క్ఫెడ్ అండ్ నాఫెడ్ సో ఇవి ప్రొక్యూర్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ ఏంటంటే 50% కాస్ట్ షేరింగ్ వద్దు, సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండ్ షేరింగ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ మేజ్ ప్రొడక్షన్కి వచ్చేసరికండి. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రబీలో యూరియా వినియోగం ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్గా తగ్గిందండి ఈ పర్టికులర్ రబీ సీజన్లో. రైట్ సో జనరల్గా మనకు తెలుసు ఈ రబీ సీజన్ అనేది ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఏదైతే ఉంటుందో నార్త్ ఈస్ట్ మాన్సూన్తో మనకి రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇండియాలో. రైట్ అరౌండ్ ఎండ్ ఆఫ్ అక్టోబర్ నుంచి లేదంటే బిగినింగ్ ఆఫ్ నవంబర్ ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి మార్చ్ ఎండ్ వరకు ఈ రబీ సీజన్ అనేది కంటిన్యూ అవడం జరుగుతుంది అనమాట. అయితే ఈ యూరియా అంటే ఒక రకంగా ఇది నైట్రోజినస్ ఫర్టిలైజర్ అండి. రైట్ సో యూరియాని ఏమంటారంటే నైట్రోజినస్ ఫర్టిలైజర్ అనమాట. సో ఈ నైట్రోజినస్ ఫర్టిలైజర్లో దాదాపుగా ఎందుకు నైట్రోజినస్ ఫర్టిలైజర్ అంటారంటే దాదాపుగా 46% నైట్రోజన్ ఉంటుందండి ఈ యూరియాలో. అండ్ యూరియా అనేది కూడా వన్ ఆఫ్ ది హెవీలీ యూజ్డ్ బై ద ఫార్మర్స్ అనమాట. సో యూరియాని చాలా ఎక్కువగా వాడతారనమాట ఇండియాలోని ఈ ఫార్మర్స్. అండ్ ఈ యూరియాని కూడా వన్ ఆఫ్ ది హెవీలీ సబ్సిడైజ్డ్ అండి. ఇండియాలో ఈ యూరియా అనేది హెవీలీ సబ్సిడైజ్డ్ అనమాట. రైతులకి ఇచ్చే యూరియా ఏదైతే ఉందో హెవీలీ సబ్సిడైజ్డ్ అనమాట. సో ఎందుకంటే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీని పెంచాలన్నా అగ్రికల్చరల్ ప్రొడక్షన్ పెంచాలన్నా సరే ఫర్టిలైజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నా అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేది అగైన్ మనకి ఫుడ్ సెక్యూరిటీతో లింక్ అయ్యి ఉంటుంది, ఫార్మర్స్ రెమ్యూనరేటివ్ ఇన్కమ్తో లింక్ అయి ఉంటుంది. ఒకవేళ ఫార్మర్స్కి ఇన్కమ్ లేదనుకోండి అఫ్ కోర్స్ ఫార్మర్స్ విల్ నాట్ ప్రాక్టీస్ అగ్రికల్చర్ అనమాట. సో ఎప్పుడైతే రైతులకి సరైన ఆదాయం రాలేదో నెక్స్ట్ సీజన్లో వాళ్ళు అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేయరు, మైగ్రేట్ అవ్వటం ఇట్లాంటివి ఉంటాయి అనమాట. సో అది మళ్ళీ ఫుడ్ సెక్యూరిటీ లాంటి ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది. సో అందు గురించి ఏంటంటే ఈ ఫర్టిలైజర్ అనేది చాలా హైలీ కాస్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 45 kgs ఆఫ్ యూరియా ప్యాకెట్ చూసుకుంటే ఇది ఓపెన్ మార్కెట్లో అరౌండ్ 2500 ఉంటుందన్నమాట. సో హెవీలీ సబ్సిడైజ్డ్ అంటే ఈ 45 kg ప్యాకెట్ని గవర్నమెంట్ కేవలం 300 రూపాయలకి రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అంటే 2200 డిఫరెన్స్ కదండి ఇది కంప్లీట్గా. అంటే 2500 ప్యాకెట్ని 300కి ఇవ్వటం, 2200 రూపాయలు సబ్సిడీ. ఇది హెవీలీ సబ్సిడైజ్డ్ అనమాట. అంటే ఒక ప్యాకెట్కి 2200 నుంచి 2000 రూపాయల సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒకసారి మనం 2025 డేటా ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ డేటా ప్రకారం ఈ యూరియా సబ్సిడీకి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందని చూస్తే 1.2 లక్షల కోట్లండి. 1.2 లక్షల కోట్లు అనేది గవర్నమెంట్ స్పెండ్ చేయడం జరిగింది ఈ యూరియా సబ్సిడీ కోసం. సో అందు గురించి ఏమంటారంటే హెవీలీ సబ్సిడైజ్డ్ అనమాట యూరియా అనేది మనకి. సో ఈ డేటా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రైతులకి ఈ హెవీలీ సబ్సిడీ యూరియా అనేది కేవలం తక్కువ రేటుకే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచాలి, ఫార్మర్స్ ఇన్కమ్ను కూడా ఇంక్రీజ్ చేయాలని. సో ఎందుకంటే ఇప్పుడు సబ్సిడీలో ఇవ్వటం వల్ల కూడా రైతులు ఈ యూరియా అనేది ఎక్కువగా వాడటం జరుగుతుంది అనమాట.
యూరియాని ఎక్కువగా వాడితే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో వాటర్ పొల్యూషన్ కానీ, సాయిల్ పొల్యూషన్ కానీ, లేదంటే ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవడం కానీ రైతులకి ఇన్పుట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇన్పుట్ కాస్ట్ పెరిగితే ఆ ప్రాఫిటబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిటబిలిటీ ఆల్మోస్ట్ తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అండ్ ఈ సబ్సిడైజ్డ్ యూరియా కూడా కొన్ని సార్లు డైవర్ట్ అవుతుందండి. సో ఈ డైవర్షన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లైవుడ్ ఇండస్ట్రీ కానీ, ప్లాస్టిక్ ఇండస్ట్రీలో కానీ, సో వాళ్ళు బయట ఓపెన్ మార్కెట్లో యూరియా పర్చేస్ చేయాలంటే వాళ్ళకి యూరియా కావాలి. సో ఈ ప్లాస్టిక్, ప్లైవుడ్ ఇండస్ట్రీ, ఇట్లాంటి ఇండస్ట్రీ వాళ్ళకు కూడా యూరియా కావాలన్నమాట. సో వాళ్ళు ఓపెన్ మార్కెట్లో పర్చేస్ చేయాలంటే 2,500 రూపాయలకి పర్చేస్ చేయాలి. బట్ ఈ రైతుల దగ్గర నుంచి అయితే కేవలం 300 రూపాయలకి వాళ్ళకి దొరుకుతుంది అనమాట. అంటే రైతులకి ఒక 1000 రూపాయలు అలా ఇచ్చి వాళ్ళు రైతుల దగ్గర నుంచి కొనుగోలు. సో దీన్ని ఏమంటారంటే డైవర్షన్ అంటారు అనమాట. సో ఈ డైవర్షన్ ని ప్రివెంట్ చేయడానికి ప్రభుత్వం తీసుకొని వచ్చిందే నీమ్ కోటెడ్ యూరియా అండి. నీమ్ కోటెడ్ యూరియా అనేది ఈ డైవర్షన్ అనేది ఏదైతే ఉందో దీన్ని అరెస్ట్ చేయడానికి తీసుకుని వచ్చింది అనమాట. నీమ్ కోటెడ్ యూరియా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఈ నీమ్ కోటెడ్ యూరియా అనేది ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ప్లైవుడ్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, సో వాటికి ఈ నీమ్ కోటెడ్ యూరియా పనికిరాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ నీమ్ కోటెడ్ యూరియా వల్ల జనరల్గా ఈ అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో అది స్లోగా జరుగుతుంది అనమాట. అంటే ఒకేసారి సాయిల్ అబ్జార్బ్ చేసుకోదు, గ్రాడ్యువల్గా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఈ యూరియాని. గ్రాడ్యువల్గా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైంకి ఈ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి యూరియా రెగ్యులర్గా అందుతుంది. ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది ఫార్మర్స్ పైన. యూరియా వాడకం కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి నీమ్ కోటెడ్ యూరియా వల్ల, ఎందుకంటే గ్రాడ్యువల్గా అందుతుంది అనమాట. సో మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి అండ్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది. సో ఇట్లాంటి చాలా చాలా బెనిఫిట్స్ ఈ నీమ్ కోటెడ్ యూరియా వల్ల ఉన్నాయన్నమాట. సో నీమ్ కోటెడ్ యూరియా తీసుకురావడం జరిగింది, రైట్. సో ఎవరు ఈ నీమ్ కోటెడ్ యూరియాని మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే ఇండియాలో ఇఫ్కో అండి, ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ లిమిటెడ్. సో ఈ ఇఫ్కో అనేది ఈ నీమ్ కోటెడ్ యూరియా అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఇఫ్కో గుజరాత్ ప్లాంట్ కూడా నానో యూరియాని కూడా తీసుకురావడం జరిగింది అనమాట. సో ఎంత ఇంపార్టెన్స్ ఉందండి యూరియాకి మన ఇండియన్ అగ్రికల్చర్లో. అయితే రబీ సీజన్లో ఆంధ్రప్రదేశ్లో ఈ యూరియా వాడకం అనేది సిగ్నిఫికెంట్గా తగ్గిందనమాట. ఎంత తగ్గిందంటే దాదాపుగా 70 కిలోల వినియోగం తగ్గిందనమాట. అయితే ఇది కేవలం 1-2 జిల్లాల్లోనే కాదు, అన్ని జిల్లాల్లోని కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ యూరియా వినియోగం అనేది సిగ్నిఫికెంట్గా తగ్గడం జరిగిందనమాట, రైట్. సో అండ్ దాంతోపాటు రబీలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ రబీలో సాగు విస్తీర్ణం దాదాపు 56% పెరిగింది. అండ్ గత 3 ఏళ్ల సగటుతో పోలిస్తే రబీలో ఏటా సుమారు 25 లక్షల ఎకరాల్లో అధికంగా రైతులు పంటలు సాగు చేయడం అనేది జరిగిందనమాట. అండ్ దాంతోపాటు 3 ఏళ్ల సగటు వాడకం ఏడాదికి ఎకరాకు 205.2 కిలోలు కాగా ఈ రబీలో రైతులు కేవలం 135 కిలోగ్రాములు యూరియా మాత్రమే యూజ్ చేయడం జరిగింది. అంటే సగటున 70 కిలోల యూరియా వాడకం అనేది తగ్గడం జరిగిందండి. సో ఇది చాలా చాలా మంచి ఆస్పెక్ట్ అనమాట. ఎందుకంటే ఈ యూరియా వాడకం తగ్గడం అనేది రైతులకి ఆ రెమ్యునరేటివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది పెంచుతుంది, ఇన్పుట్ కాస్ట్ తగ్గించి. అండ్ దాంతోపాటు ఈ సాయిల్ ఫర్టిలిటీ అనేది డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఈ పొల్యూషన్ అంటే వాటర్ పొల్యూషన్ కానీ, సాయిల్ పొల్యూషన్ కానీ తగ్గించడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దట్స్ ఆల్ అండి ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.